this question. ఇక్కడ రెండు కాన్కేవ్ మిర్రర్స్, ఐడెంటికల్ కాన్కేవ్ మిర్రర్స్, బోత్ ఆర్ ఆఫ్ సేమ్ ఫోకల్ లెంగ్త్స్. మధ్యలో ఒక గ్లాస్ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ T పెట్టారు. మోనోక్రోమాటిక్ పాయింట్ లైట్ సోర్స్ ఉంది లోపల ఉండే. మనకి ఏం కావాలి? ఫర్ ద ఇమేజ్ టు బి ఫార్మ్డ్ ఆన్ S itself, which of the following distances between the two mirrors is correct? అయితే ఒకవేళ స్లాబ్ లేదనుకోండి, స్లాబ్ లేని కేసెస్లో ఫర్ what positions or what separations between the two mirrors, ఈ రెండు మిర్రర్స్ మధ్యలో సెపరేషన్ ఎంత ఉంటే మనకి ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ అని అంటే 2f 4f అని మనకు తెలుసు. హెచ్సివర్మలో కూడా ఉంది ప్రాబ్లం, మీరు చాలాసార్లు చేస్తుంటారు. ఇది ఎట్లా 2f దగ్గర పెట్టాం అనుకోండి, ఇది కామన్ ఫోకస్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో సెపరేషన్ 2f ఉందనుకోండి, ఇది రెండింటికి ఫోకస్ అవుతుంది. సో దీని మీద ఇన్సిడెంట్ అయ్యి ప్యారలల్ రేస్ వస్తే ఆ ప్యారలల్ రేస్ వెళ్ళి దీని మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇట్లా లైట్ రేస్ దీని మీద ఇన్సిడెంట్ అయిన రేస్ మళ్ళీ వచ్చి ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఓకే, ప్యారలల్ రేస్ వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అవి ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద ఫోకస్ ఇట్ సెల్ఫ్. అట్లా కాకుండా డిస్టెన్స్ 2f అయింది అనుకోండి, స్లాబ్ లేని కేసు గురించి మాట్లాడుతున్నాము. డిస్టెన్స్ 4f అయింది అనుకోండి, ఇప్పుడు మనకి ఇది 2f డిస్టెన్స్ కదా, అంటే రెండింటికి కామన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అది. సో దీని మీద ఇన్సిడెంట్ అయిన రేస్ నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అదే లైన్లో వచ్చి ఇమేజ్ అక్కడే పడుతుంది. దీని మీద ఇన్సిడెంట్ అయిన రేస్ నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అదే లైన్లో వచ్చి అక్కడే పడుతుంది ఇమేజ్. అట్లాగే సెకండ్ మిర్రర్ మీద కూడా ఇన్సిడెంట్ అయిన రేస్ మళ్ళీ నార్మల్గా అదే లైన్లో వచ్చి అగైన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. సో అట్లా అగైన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ వాట్ సెపరేషన్ బిట్వీన్ ద మిర్రర్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ 2f అండ్ 4f. అయితే ఇక్కడ ఏంటంటే అడిషనల్గా ఒక స్లాబ్ తీసుకొచ్చి పెట్టారు. ఆ స్లాబ్ ఏం చేస్తుంది? షిఫ్ట్ చేస్తుంది. ఎంత షిఫ్ట్ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి బేసిక్గా. అంటే ఇది స్లాబ్ అనుకోండి, ఇది స్లాబ్. ఈ స్లాబ్లో మనం మధ్యలో పాయింట్ సోర్స్ పెట్టాం. కరెక్ట్, ఇక్కడ పాయింట్ సోర్స్ పెట్టాం. ఈ పాయింట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ రేస్ పారాక్సియల్ రేస్ మాత్రమే చూస్తే స్లాబ్ కొంచెం పెద్దగా గీస్తాను. రే డయాగ్రామ్ రాస్తే ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మధ్యలో ఒక పాయింట్ సోర్స్ పెడదాం. ఇది సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇటు నుంచి వచ్చే పారాక్సియల్ రేస్ తీసుకోండి. ఓకే, పారాక్సియల్ రేస్ ఏమవుతాయి? ఇక్కడ ఇట్లా బెండ్ అవుతాయి. బెండ్ అయ్యి ఇక్కడ నుంచి రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇమేజ్ ఇక్కడ పడ్డట్టు, వర్చువల్ ఇమేజ్ డ్యూ టు రిఫ్రాక్షన్. ఓకే, సో ఈ పాయింట్ ఏ అన్నాం అనుకోండి, మనం SI కావాలి. SI అనేది ఏంటి? షిఫ్ట్. ఓకే, S అనేది ఆబ్జెక్ట్ లేదా సోర్స్, దాని ఇమేజ్ అంటే బయట నుంచి చూస్తే ఈ సోర్స్ ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. AI అనేది అపరెంట్ డిస్టెన్స్, AS అనేది ఒరిజినల్ డిస్టెన్స్, SI అనేది అపరెంట్ షిఫ్ట్ అన్నట్టు. ఓకే, ఆ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తే AI కనుక్కుంటే మీకు AS/μ వస్తుంది, n వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n. AI is equal to AS/n వస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ మీరు పారాక్సియల్ రేస్ అప్రాక్సిమేషన్స్ తీసుకొని ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఇది కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ అవుతుంది. tan I అండ్ tan R ఈక్వేషన్ రాయండి.
రిఫ్రాక్షన్ లెట్స్ సే బి దగ్గర జరుగుతుంది అనుకోండి, ఈ పాయింట్ని బి అనండి. ఒకసారి ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎస్ఏబి తీసుకోండి, ఇంకొకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐఏబి తీసుకోండి. తీసుకొని సింప్లిఫై చేసి tan i అప్రాక్సిమేట్లీ sin i, tan r అప్రాక్సిమేట్లీ sin r అని, బికాస్ ఫెరాక్యులర్ రేస్ స్మాల్ యాంగిల్స్ కాబట్టి అని అప్రాక్సిమేషన్ తీసుకుంటే మీకు ei ఈజ్ ఈక్వల్ టు as/n వస్తుంది. అది ఎట్లనో చేద్దాం. లుక్ ఎట్ ట్రయాంగిల్ ఏబిఐ చూడండి, ఐఏబి ట్రయాంగిల్, ఎస్ఏబి ట్రయాంగిల్, ఎస్ఏబి ట్రయాంగిల్ చూడండి, అట్లాగే ఐఏబి ట్రయాంగిల్ చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో tan i ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఎస్ఏ ఆర్ ఏఎస్, అట్లాగే tan r ఏబి బై ఐఏ. ఓకే, దీన్నే sin i అని కూడా అనొచ్చు, స్మాల్ యాంగిల్స్ కదా, దీన్నే sin r అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు స్నెల్స్ లా యూస్ చేసి n ఇంటూ sin i ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ sin r అనే ఈక్వేషన్ రాయండి. n ఇంటూ sin i అంటే ఏబి బై ఎస్ఏ, అట్లాగే 1 ఇంటూ sin r అంటే ఏబి బై ఐఏ. స్నెల్స్ లా రాస్తే మీకు ai ఈజ్ ఈక్వల్ టు as బై n అని వస్తుంది. ai ఈజ్ ఈక్వల్ టు as బై n. సో అపరెంట్ షిఫ్ట్ ఎంత? SI అన్నట్టు. SI ఎంత వస్తుంది? SA బై n వస్తుంది. SI ఈజ్ ఈక్వల్ టు SA minus SA by n. So మీకు T into 1 minus SA into 1 minus 1 by n వస్తుంది. SA into 1 minus 1 by n or T by 2 into 1 minus 1 by n. మధ్యలో ఉంది అంటున్నాడు కదా, T by 2 into 1 minus 1 by n. So that is shift produced. మరి రెండు సార్లు షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి లైట్ రేస్ ప్రొడక్ట్ పోయినప్పుడు, సోర్స్ ఎస్ నుంచి లైట్ రేస్ పోయినప్పుడు ఇట్లా వెళ్తాయి. 2f ప్లస్ సంథింగ్ సపరేషన్ ఉన్నప్పుడు ఎప్పుడో చూద్దాం. 4f ప్లస్ కాకుండా 2f ప్లస్ ఉన్నప్పుడు ఇది ఫోకస్ లాగా యాక్ట్ అవుతుంది ఈ పాయింట్. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఈ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఓకే, సో రెండు షిఫ్ట్స్ యాడ్ అవ్వాలి ఇక్కడ. సో సపరేషన్ ఎంత అవుతుంది? ఇది ఎఫ్, ఇది ఎఫ్ ప్లస్ ఇది రెండు షిఫ్ట్స్ని యాడ్ చేస్తే టీ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ వస్తుంది. అట్లా ఒక కేసులో 2f ప్లస్ టీ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్, రెండో కేసులో 4f ప్లస్ టీ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్. అంటే ఇటు సైడ్ షిఫ్ట్ కూడా యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక సైడ్ షిఫ్ట్ ఏమో I వరకు I1 అన్నాను అనుకో, ఇంకొక సైడ్ షిఫ్ట్ I2. ఓకే, సో ఫస్ట్ దానికి లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఇక్కడ ఉంటే, ఫోకస్ ఇక్కడ ఉంటే, రైట్ సైడ్ మిర్రర్ ఫోకస్ ఇక్కడ ఉండాలి. ఎందుకు? రెండు సార్లు షిఫ్ట్ అవుతుంది కాబట్టి, ఇటు పోయేటప్పుడు షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు కూడా షిఫ్ట్ అవుతుంది లైట్ రేస్. సో ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఫోకస్ ఏమో ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్ మిర్రర్ ఫోకస్ ఏమో ఇక్కడ ఉంటుంది. సో షిఫ్ట్ అంటే ఇది అన్నట్టు టీ ఇంటూ 1 మైనస్ 1 బై. ఓకే, మళ్ళీ సెకండ్ కేసులో 4f ప్లస్ టీ ఇంటూ 1 మైనస్ 1 బై. ఈసారి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. ఫస్ట్ కేసులో ఫోకల్ లెంగ్త్స్, అంటే ఈ ఆప్షన్ రావాలంటే ఈ రెండు ఫోకస్లు అవ్వాలి. I1 I2లు ఫోకస్లో, ఇది లెఫ్ట్ సైడ్ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్, రైట్ సైడ్ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్లు అవ్వాలి. ఓకే, సెకండ్ కేసులోనేమో ఈ రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్లు అవ్వాలి. ఇది లెఫ్ట్ సైడ్ మిర్రర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది రైట్ సైడ్ మిర్రర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి, అప్పుడు ఇది వస్తుంది మనకి. ఓకే.